శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామి వారికి సంబంధించినటువంటి అద్భుత లీలల్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోలో కూడా ఒకానొక అద్భుత లీలని తెలుసుకుందాం. మహాస్వామి వారు తలుచుకుంటే మనల్ని ప్రాణాపాయ స్థితి నుంచి కూడా కాపాడగలరని ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని కంచి పరమాచార్య స్వామివారి శిష్యులలో గొప్పవాళ్ళనమాట. 1943 సంవత్సరంలో చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి కుటుంబం అంతా కలిసి కంచి పరమాచార్య స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కంచి మఠానికి వెళ్తారు. అప్పటికి మహాస్వామి వారు చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకం చేస్తూ చేస్తూ స్వామివారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని చూసి దగ్గరికి రమ్మని సైగ చేస్తారు. అప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామివారి వద్దకు వెళ్తారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామివారి వద్దకు వెళ్ళగానే స్వామివారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో కొంచెం సేపు ఉండి ప్రసాదం తీసుకొని వెళ్ళండి, మద్రాసులో మీటింగ్ పని రేపు చూసుకోవచ్చు అని చెప్పి చెప్తారనమాట. మహాస్వామి వారు అలా చెప్పేసరికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అలాగే కొంచెం సేపు ఉండి ప్రసాదం తీసుకొని వెళ్తారు. ప్రసాదాన్ని ఇస్తూ మళ్ళీ మహాస్వామి వారు అప్పుడప్పుడు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉండండి, మీకు మేలు జరుగుతుంది అని చెప్పి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో చెప్తారనమాట. 1978లో ఒకసారి ఉన్నట్టుండి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తీవ్ర అస్వస్థతకు గురవుతారు. స్పృహ తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటే వారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారన్నమాట కుటుంబ సభ్యులు. అప్పుడేమో మహాస్వామి వారు హంపీలో మకాం చేసి ఉంటారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కొడుకులలో ఒకరైనటువంటి శ్రీరామ్ గారు హంపీకి వెళ్ళి తన తండ్రి యొక్క పరిస్థితినంతా మహాస్వామి వారికి విన్నవించుకుంటారు. ఆ వార్త వింటూనే మహాస్వామి వారు తన ఒంటికి రాసుకున్నటువంటి విభూతిని అంతా కూడా ఒక విస్తర్లో విదిలించి ఆ మూట కట్టేసి ఆ విస్తర్ని శ్రీరామ్ గారికి ఇస్తూ ఈ విభూతిని నీళ్లలో కలిపి మీ నాన్నగారి చేత తాగించమని చెప్తారనమాట. శ్రీరామ్ గారు ఆ విభూతిని తీసుకొని వచ్చి మహాస్వామి వారు చెప్పినట్లే నీళ్లలో కలిపి వాళ్ళ నాన్నగారికి తాగిస్తారు. అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చేత ఆ విభూతిని కలిపినటువంటి తీర్థాన్ని తాగిస్తారనమాట. 10 రోజుల నుంచి స్పృహ తప్పిపోయి పడిపోయి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు భస్మపు నీరు గొంతులో పడగానే కళ్ళు తెరిచి నిద్రలో నుంచి లేచినట్టుగా లేచి కూర్చుంటారు. ఆ సంఘటన చూసినటువంటి అక్కడి డాక్టర్లందరూ కూడా ఆశ్చర్యపోతారు. అది మొదలుకొని 1982 వరకు కూడా చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఎటువంటి అనారోగ్యము లేకుండా హాయిగా జీవితాన్ని గడిపారు. మహాస్వామి వారిని భక్తితో నమ్ముకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయి అని చెప్పటానికి ఈ సంఘటన ఒక గొప్ప ఉదాహరణ. మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని మనం తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహ. ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.